Hi friends, exercise 5.2. Third problem. Which of the following points lie on the axis? Also name the axis. థర్డ్ ప్రాబ్లంలో 7 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఈ 7 ప్రాబ్లము ఏ యాక్సిస్ పైన వస్తాయో గుర్తించాలి. ఆ యాక్సిస్ నేమ్స్ కూడా రాయాలి. అది ఎక్స్ యాక్సిస్ నేమా, వై యాక్సిస్ నేమా కూడా రాయాలి. గ్రాఫ్లో ఈ లైన్ని హారిజంటల్ నెంబర్ లైన్ అంటారు. ఎక్స్ డాట్. దీన్ని ఎక్స్ యాక్సిస్ కూడా అంటారు. ఎక్స్ యాక్సిస్ 0 నుండి 1 సెంటీమీటర్ 1 యూనిట్ తెలుస్తుంది కాబట్టి ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్ అని రాయాలి. ఈ స్ట్రేట్ లైన్ని వర్టికల్ నెంబర్ లైన్ అంటారు. వై డాష్తో సూచిస్తారు. వై యాక్సిస్ 0 నుండి 1 సెంటీమీటర్ 1 యూనిట్ తెలుస్తుంది కాబట్టి వై యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్. థర్డ్ ప్రాబ్లంలోని ఈ 7 ప్రాబ్లమ్స్ గ్రాఫ్లో సబ్స్టిట్యూషన్ చేసి అవి ఏ యాక్సిస్ పైన ఉన్నాయో గుర్తిద్దాం. థర్డ్ ప్రాబ్లంలోని ఈ 7 క్వశ్చన్స్ని ఒక పట్టిక రూపంలో రాశాను. ఈ ఫస్ట్ది సీరియల్ నెంబర్, సెకండ్ది క్వశ్చన్ నెంబర్, నేమ్ ఆఫ్ ద యాక్సిస్. ఇవి ఏ యాక్సిస్ పైన వస్తాయో ఇక్కడ రాయాలన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ కోఆర్డినేట్ -5, వై కోఆర్డినేట్ -8. వీటిని గ్రాఫ్లో సబ్స్టిట్యూషన్ చేసి మనం ఏ యాక్సిస్ పైన వచ్చాయో గుర్తిద్దాం. ఎక్స్ కోఆర్డినేట్ -5 అంటే ఇక్కడ, వై కోఆర్డినేట్ -8 అంటే ఇక్కడ, స్ట్రేట్ ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ -5, వై కోఆర్డినేట్ -8. మనం దీన్ని క్యూట్రిక్ 1 అని అంటాం. క్యూట్రిక్ 1 ప్లస్, క్యూట్రిక్ 2 మైనస్, ప్లస్, క్యూట్రిక్ 3 మైనస్, క్యూట్రిక్ 4 ప్లస్, మైనస్. అంటే మనకు ఫస్ట్ ప్రాబ్లంలో వచ్చిన క్వశ్చన్ ఎక్స్ యాక్సిస్ పైన రాలేదు, వై యాక్సిస్ పైన రాలేదు, క్యూట్రిక్ 3లో వచ్చింది. కాబట్టి దీనికి ఆన్సర్ మనం ఏం రాయాలంటే డూ నాట్ లై ఆన్ ఎనీ యాక్సిస్. అది ఎక్స్ యాక్సిస్ పైన రాలేదు, వై యాక్సిస్ పైన రాలేదు కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ రాయాలి. సెకండ్ క్వశ్చన్ ఎక్స్ కోఆర్డినేట్ 0, వై కోఆర్డినేట్ 13. మనం ఎక్స్ కోఆర్డినేట్ 0 అంటే ఇక్కడ, వై కోఆర్డినేట్ 13 అంటే ఇక్కడ. ఎక్స్ కోఆర్డినేట్ 0, వై కోఆర్డినేట్ 13. మనకి ఇది వై యాక్సిస్ పైన వచ్చింది కాబట్టి దీని ఆన్సర్ మనం సెకండ్ దానికి ఆన్సర్ వై యాక్సిస్ అని రాయాలి. థర్డ్ క్వశ్చన్ ఎక్స్ కోఆర్డినేట్ +4, వై కోఆర్డినేట్ -2. ఎక్స్ కోఆర్డినేట్ +4 అంటే ఇక్కడ, వై కోఆర్డినేట్ -2 అంటే ఇక్కడ. ఎక్స్ కోఆర్డినేట్ +4, వై కోఆర్డినేట్ -2. అంటే మనకు ఇది ఎక్స్ యాక్సిస్ పైన రాలేదు, వై యాక్సిస్ పైన రాలేదు, క్యూట్రిక్ 4లో వచ్చింది. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్కి వచ్చిన ఆన్సర్ ఇది క్వశ్చన్. డూ నాట్ లై ఆన్ ఎనీ యాక్సిస్. ఏ యాక్సిస్ పైన రాలేదు, ఎక్స్ యాక్సిస్ పైన రాలేదు, వై యాక్సిస్ పైన రాలేదు. ఫోర్త్ ప్రాబ్లం ఎక్స్ కోఆర్డినేట్ -2, వై కోఆర్డినేట్ 0. ఫోర్త్ ప్రాబ్లం ఎక్స్ కోఆర్డినేట్ -2 అంటే ఇక్కడ, వై కోఆర్డినేట్ 0 అంటే ఇక్కడ. ఎక్స్ కోఆర్డినేట్ -2, వై కోఆర్డినేట్ 0. అంటే మనకి ఇది ఎక్స్ యాక్సిస్ పైన వచ్చింది. ఫోర్త్ ఆన్సర్ ఎక్స్ యాక్సిస్ అని రాయాలి, ఎక్స్ యాక్సిస్. ఫిఫ్త్ ప్రాబ్లం ఎక్స్ కోఆర్డినేట్ 0, వై కోఆర్డినేట్ -8. ఎక్స్ కోఆర్డినేట్ 0 అంటే ఇక్కడ, వై కోఆర్డినేట్ -8 అంటే ఇక్కడ. ఎక్స్ కోఆర్డినేట్ 0, వై కోఆర్డినేట్ -8 అంటే మనకు వై యాక్సిస్ పైన వచ్చింది. మనం ఫిఫ్త్ దానికి ఆన్సర్ వై యాక్సిస్. సిక్స్త్ ప్రాబ్లం ఎక్స్ కోఆర్డినేట్ +7, వై కోఆర్డినేట్ 0. ఎక్స్ కోఆర్డినేట్ +7 అంటే ఇక్కడ, వై కోఆర్డినేట్ 0 అంటే ఇక్కడ. ఎక్స్ కోఆర్డినేట్ +7, వై కోఆర్డినేట్ 0 అంటే మనకి ఎక్స్ యాక్సిస్ పైన వచ్చింది. దీని ఆన్సర్ ఎక్స్ యాక్సిస్. సిక్స్త్ ప్రాబ్లం ఆన్సర్ ఎక్స్ యాక్సిస్. ప్రాబ్లం ఎక్స్ కోఆర్డినేట్ 0, వై కోఆర్డినేట్ 0. ఎక్స్ కోఆర్డినేట్ 0 అంటే ఇక్కడ, వై కోఆర్డినేట్ 0 అంటే కూడా ఇక్కడ. కాబట్టి ఈ ప్లేస్ అంటే మనకి ఇది ఎక్స్ యాక్సిస్ పైన, వై యాక్సిస్ పైన రెండింటి పైన ఉంది. దీనికి ఆన్సర్ ఏం కావాలంటే లై ఆన్ బోత్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. అంటే సెవెంత్కు ఆన్సర్ ఎక్స్ యాక్సిస్ పైన ఉంది, వై యాక్సిస్ పైన ఉంది. మనం ఈ విధంగా ఫస్ట్ది ఏ యాక్సిస్ పైన ఉండదు, సెకండ్ది వై యాక్సిస్ పైన ఉంటుంది, థర్డ్ది ఏ యాక్సిస్ పైన ఉండదు, ఫోర్త్ది ఎక్స్ యాక్సిస్, ఫిఫ్త్ది వై యాక్సిస్, సిక్స్త్ది ఎక్స్ యాక్సిస్, సెవెంత్ది ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. ఈ విధంగా థర్డ్ ప్రాబ్లంకి సంబంధించిన ఆన్సర్. ఫోర్త్ ప్రాబ్లం రైట్ ద ఫాలోయింగ్ బేస్డ్ ఆన్ ద గ్రాఫ్. ఫోర్త్ ప్రాబ్లంలో ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇచ్చాడు, మొత్తం 6 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఈ 6 క్వశ్చన్స్కు ఈ డయాగ్రామ్ ఆధారంగా దానికి ఆన్సర్స్ రాయాలి. ఫస్ట్ క్వశ్చన్ ద ఆర్డినేట్ ఆఫ్ ఎల్. గ్రాఫ్లో ఎల్ ప్లస్ ఇక్కడ ఉంది. మనకు ఎక్స్ కోఆర్డినేట్ -7, వై కోఆర్డినేట్ -7. మనం ఆన్సర్ ఇక్కడ రాస్తే ఎక్స్ కోఆర్డినేట్ -7, వై కోఆర్డినేట్ -7. మనకు ఫస్ట్ది ఎక్స్ కోఆర్డినేట్, సెకండ్ది వై కోఆర్డినేట్. వై కోఆర్డినేట్ ఆర్డినేట్స్ అని అంటారు కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ -7. ఫోర్త్ ప్రాబ్లంలో సెకండ్ క్వశ్చన్ ద ఆర్డినేట్ ఆఫ్ క్యూ.
మన డయాగ్రామ్లో క్యూ అనేది ఇక్కడ ఉంది. మనం ఎక్స్ కోఆర్డినేట్ ఇక్కడ 3 + 3 y + 7. క్యూ ఏ పాయింట్ దగ్గర ఉందంటే ఎక్స్ కోఆర్డినేట్ 3 y కోఆర్డినేట్ +7. దీనికి ఆన్సర్ మనం ఏంటంటే ఎక్స్ కోఆర్డినేట్ +3 y కోఆర్డినేట్ +7 అంటే మనకు y యాక్సిస్ని ఆర్డినేట్ అని అంటారు. కాబట్టి మనం ఆర్డినేట్ రాయాలి కాబట్టి దీనికి +7 ఆన్సర్. దీనికి ఆన్సర్ +7. ఫోర్త్ ప్రాబ్లంలో థర్డ్ క్వశ్చన్ ఎక్స్ కోఆర్డినేట్ -2 y కోఆర్డినేట్ -2 ఈజ్ డినోటెడ్ బై అంటే ఎక్స్ కోఆర్డినేట్ -2ని y కోఆర్డినేట్ -2ని దేనితో సూచిస్తారు అని దాన్ని మనం ఆన్సర్ రాయాలి. ఎక్స్ కోఆర్డినేట్ -2 y కోఆర్డినేట్ -2 దేనితో సూచించారంటే క్యాపిటల్ ఆర్తో సూచించారు. దీనికి ఆన్సర్ క్యాపిటల్ ఆర్. ఎక్స్ కోఆర్డినేట్ -2 y కోఆర్డినేట్ -2 డినోటెడ్ బై క్యాపిటల్ ఆర్. ఫోర్త్ ప్రాబ్లం ఎక్స్ కోఆర్డినేట్ +5 y కోఆర్డినేట్ -4 ఈజ్ డినోటెడ్ బై అంటే ఎక్స్ కోఆర్డినేట్ +5ని y కోఆర్డినేట్ -4ని దేనితో సూచిస్తారని అడిగాలి. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ +5 y కోఆర్డినేట్ -4 దీన్ని pతో సూచిస్తారు అంటే డినోటెడ్ బై p. దీనికి ఆన్సర్ క్యాపిటల్ P. ఎక్స్ కోఆర్డినేట్ +5 y కోఆర్డినేట్ -4ని ఈజ్ డినోటెడ్ బై +p. ఫిఫ్త్ ప్రాబ్లం ద అబ్సిసా ఆఫ్ n. n యొక్క అబ్సిసాని రాయాలి. మనకి n ఎక్కడ ఉందంటే ఈ ప్లేస్లో ఉంది. మనకు ఎక్స్ కోఆర్డినేట్ +4 y కోఆర్డినేట్ 0. దీనికి ఆన్సర్ ఎక్స్ కోఆర్డినేట్ +4 y కోఆర్డినేట్ 0. మన క్వశ్చన్లో అబ్సిసా గుర్తించమన్నారు కాబట్టి n యొక్క అబ్సిస్ ఏంటంటే ఇది ఎక్స్ కోఆర్డినేట్ ఇది y కోఆర్డినేట్. మనకు ఎక్స్ కోఆర్డినేట్ని మనం అబ్సిస్ అంటాం కాబట్టి దీని ఆన్సర్ 4. సిక్స్త్ ప్రాబ్లం ద అబ్సిసా ఆఫ్ m యొక్క అబ్సిస్ అని కనుక్కోవాలి. మనకి m అనేది ఇక్కడ ఉంది. మనము ఎక్స్ కోఆర్డినేట్ -3 y కోఆర్డినేట్ +7. మనకు అబ్సిసా ఆఫ్ m అని రాసింది కాబట్టి మనం m యొక్క అబ్సిస్ ఏదైతే అంటే -3 అవుతుంది. ఎందుకంటే ఎక్స్ కోఆర్డినేట్ని అబ్సిస్ అని అంటాం కాబట్టి దీనికి ఆన్సర్ -3.